నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగమని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ సభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనుక దేవసేనమ్మ తెలియజేశారు. గూడూరు పట్టణంలోని 12వ సచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వారు లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. గూడూరు పట్టణంలోని 12వ సచివాలయంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పాల్గొని లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు స్వర్ణయుగమని తెలియచేయడంలో ఏమాత్రం సందేహం లేదని, పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, 22 పథకాలతో గత 2 సంవత్సరాల్లో 2,20,000 కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి వాటిని పొందడం కోసం కావలసినటువంటి ధృవీకరణ పత్రాలను పేద ప్రజలకు అందజేసే కార్యక్రమమే జగనన్న సురక్ష కార్యక్రమమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, అజీజ్ ఖాన్, అల్తాఫ్, జమల వాసు, ముని, సాయి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఒక స్వర్ణయుగం అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. వారు చేసిన ప్రతి కార్యక్రమం కనుక గత 4 సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా కనుక ఎవరన్నా ఆయన రాజకీయం చూడగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన అందిస్తున్నారన్నది వాళ్ళకి అర్థమవుతుంది. పేద ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, పేద ప్రజలకు ఆకలికి చేయవలసింది చేస్తూ వారు పనులు కూడా పూర్తి చేసుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. వారు వాలంటీర్లు పెట్టించి పేదవాళ్ళం మేము కూడా తల ఎత్తుకు తిరిగే పౌరుల్లాగా అని చెప్పి చూపించుకోవడానికి అని చెప్పి వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పేదవాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరగనక్కర్లేదు, మీ ప్రాంతంలోనే ఒక సచివాలయం పెడతానని చెప్పి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పెట్టించి మరలా ఇంకా గొప్ప సేవ చేశారు. 3వ సేవ కనుక మనం ఆలోచిస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో లేని విధంగా చక్కని సంక్షేమ పథకాలు పెట్టి 22 పథకాల ద్వారా గత 2 సంవత్సరాల్లో దాదాపు 2,20,000 కోట్లు మనకు ప్రత్యక్షంగా మన అకౌంట్లో పడిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ కాకోకుండా చక్కని పథకాలు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా గడప గడపకి వెళ్ళి ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని సందర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిందిగా గడప గడప కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా నేను కూడా స్థానిక ఎమ్మెల్యేగా అన్ని గడపలు కూడా వెళ్ళడం జరిగింది. అధికారులు అందరితో వెళ్ళాం. చూడండి ఏ విధంగా ప్రభుత్వ మెషినరీని, యంత్రాంగాన్ని ఏ విధంగా ఒక్కొక్క ఇంటికి తీసుకువెళ్తున్నారో ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ తెలుగుదేశం వాళ్ళని ఒక్కసారి మీరు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలను చూడండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ గడప గడప కార్యక్రమంలో ప్రకారం ఏమిటంటే అధికారులతో సహా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవాలా, వ్యక్తిగత సమస్యలు తెలుసుకోవాలా, ప్రాంతీయ సమస్యలు తెలుసుకోవాలా, దానికి చేయవలసిన పరిష్కారం కూడా చూపించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తూ దాంతోపాటు మాకు 22 కోట్లు కూడా వేయడం జరిగింది. దాంతో మళ్ళా ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు కూడా వేయడం జరిగింది. దాని ప్రకారం చూస్తే దాదాపు ఒక్కొక్క సచివాలయం కింద రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వసతుల కొరకు అని చెప్పి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారు చక్క జీవో రూపంలో ఇచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అటువంటి మన ఎమ్మెల్యే గారు వరప్రసాదరావు గారికి, మన కమిషనర్ గారికి, మన బొమ్మిడి శ్రీనివాసులు గారికి, రాఘవరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమం ఈ జగనన్న సురక్ష అనేది. ఇది సంక్షేమ పథకాలు అర్హత ఉండి ఇంకా కూడా పొందలేని వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఆ సంక్షేమ పథకాలు పొందటానికి కావలసిన ఈ ధ్రువపత్రాలు లేకపోయినా కూడా అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈ జగనన్న సురక్ష. జగనన్న మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గెలిపించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూ
అదే మీకు ధైర్యాన్ని కలిగిస్తూ మీకు నమ్మకాన్ని ఇస్తూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ పరిపాలన విధానంలో ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. దాంట్లో ఫస్ట్ గడప గడపకి వెళ్ళమని చెప్పారు. ఎంత ధైర్యంతో చెప్పారు. ఎమ్మెల్యే గారులను అందరినీ కూడా గడప గడపకి పొమ్మన్నారంటే ఆయన చేస్తున్నటువంటి పరిపాలన మీద నమ్మకం. ఎవ్వరూ లబ్ధి పొందకుండా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు గారికి కూడా ధైర్యాన్ని కల్పిస్తూ గడప గడపకి వెళ్ళమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా గడప గడపకి తిరగటం జరిగింది. అదేవిధంగా మళ్ళా జగనన్నకి చెబుదామనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇంకా ఎవరైనా ఇదిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడే విధంగా జగనన్నకు చెబుదామనేది తీసుకొచ్చారు. అది ఇప్పుడు ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని మళ్ళా తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఈ ప్రభుత్వ అధికారులని, వాలంటీర్స్ని, ఈ సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా కలుపుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్తూ ఈ 7 రోజుల కార్యక్రమం, ప్రతి సచివాలయం 7 రోజుల్లో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఆ సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, ఈ ప్రజా నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంట్లో ఉన్న సమస్యని కనుక్కోమని చెప్పడం జరిగింది. గూడూరు 1వ పట్టణంలోని వివేకానంద రోడ్లో రైల్వే గేట్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్తో రాత్రి దగ్ధమైంది. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మంటలను నివారించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇక్కడ భైరవంతోనే ఫోన్ చేశారు. బయలుదేరి వచ్చి ఇక్కడ బయలుదేరడం ఏమైందాడు? అదే ట్రాన్స్ఫారం భైరవంతో ఫోన్ చేశారు. మేము బయలుదేరి వెంటనే వచ్చి ఇక్కడ బయలుదే పెట్రోల్ ఆపారు సార్. మీరు మంచి మంటలు వచ్చాయా? మంచి మంటలు అంటే మేము వచ్చే లోపల ఆల్రెడీ నీళ్ళు కొట్టి ఆపుతున్నారు. అంటే కరెంట్ ఆఫ్ చేస్తున్నారు. మేము వచ్చి వాటర్ కొట్టి సీ-వాటర్ కొట్టి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివార్లకు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉభయదాతలుగా వెంకట మురళీమోహన్ ఉషశ్రీ దంపతులు వ్యవహరించారు. అమ్మా తల్లే
సాంబార్ తర్వాత రసం అడుగుతుంది కరెక్ట్గా వేసి స్వామి అన్నీ వేడుకుంటాయమ్మా. కావాలంటే 2 సార్లు పెట్టించుకోండి. అన్నదాన సేవా సమితి గురువులు ఈరోజు ఉభయదాతలుగా అవధానం వెంకట మురళీమోహన్ గారు, ఉషశ్రీ గారు, ఆమె శ్రీమతి, అల్లుడు పంచాయతీ కృష్ణకృష్ణుడు, కుమార్తె సాయి కీర్తన, కుమారుడు అవధానం శ్రీనివాస కార్తీక్, కోడలు స్వాతిప్రియ గారు అన్నదాతలుగా గౌరవించారు. కాబట్టి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటాం. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది. అది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా భగవంతుడు అన్నీ కల్పించాలని కోరుకుంటున్నాం. అమ్మాయి గుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన 19 వారాలు అమ్మాయి పెళ్లి జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.